కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కిడ్నాప్ కలకలం రేపింది. బడ్మీలో విధులు నిర్వహిస్తున్న పోస్ట్ మాస్టర్ సాయినాథ్ బాన్స్వాడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి సాయినాథ్ను మెడలో చేతులు వేసి బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారని భార్య రామలక్ష్మి తెలిపింది. అనంతరం పోలీస్ స్టేషన్లో భార్య రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. వాళ్ళు పొద్దున పైసలు ఇచ్చారు. నలుగురు వచ్చింది పిలిచింది సాయినాథ్ అని పిలిచింది. సాయినాథ్ అని పిలవంగానే మా ఆయన జర చౌలిన పడతలేదు. ఎవరు వచ్చిండ్రు అని అన్నా అంటే సరే అని బయటకు వచ్చింది. బయటకు రాగానే ఇట్రా సాయినాథ్ అని అన్నారు. అని మిడిసుల మీద చేతేసుకొని కిందికి తీసుకుపోతున్నారు. నాకు డౌట్ వచ్చి నేను బయటకు వెంటనే వచ్చేసిన. వెంటకు వచ్చి చూసేసరికల్లా ఏ బాబు యాడికి తీసుకుపోతున్నారు, మా సార్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని నేను అంటున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటా ఇక్కడిద్దరు వేసి ఆయన నూకపోయినట్టే నూకపోతున్నారు. నడవస్తలేదుగా నూకపోతున్నారు. ఇక నేను గొల్లెం పెట్టేసి నేను కూడా ఆయన కురికిన. ఉరికే వరకల్లా నేను ఈడున్నా. నేను గొల్లెం పెట్టేసరికల్లా ఆడికి పోయాను. దాన్ని వరుకుంటూనే పోతున్నా. వరుకుంటూ పోయే వరకల్లా ఆడికి పోతున్నారు. వాళ్ళు ఎటు పోతే అటు పోతా నేను పోతూనే ఉన్నా. కంట్రోల్ షాప్ కూడా కారు ఉన్నది. ఆ కారు డోర్ తీసి డోర్లో కూర్చునే పెట్టుకొని వెళ్ళిపోయింది. నేను కారు నెంబర్ దూరం ఉంది కదా తెలియలేదు. మరి వెంటనే మీరు అందరికీ ఫోన్ చేసింది. ఏం నాకైతే ఏం తెలియదు. మా ఇంటి ముంగడికి ఇప్పటిదాకా ఒక్కరు రాలేదు. సాయినాథ్ డిపార్ట్మెంట్ గుడిమే పోస్ట్. ఎంతమంది పిల్లలు లేరు. ఇప్పుడు ఎటు వచ్చారు మీరు? నేను ఇదే మరి ఎట్లా అని అందరికి చెప్పి మరి పెడదామని వచ్చినాం. మరి ఎటు పోయిండు ఏం కథ గుంజుకపోయిండు. ఫోన్ చేస్తే రింగ్ లేపుతేనన్నా గీడ ఉన్నా అంటే రాకపోతుంది. మరి ఎట్లా అని వీళ్ళందరూ చెప్తే మరి పెడదామని తొలకొచ్చి ఎక్కడ ఉంటారు టీచర్స్ కాలనీ.